రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ప్రెజెంట్ టమోటా ధరల పరిస్థితి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ఎలా ప్లాంటేషన్ ఏ విధంగా ఉన్నది అనేది ఈ వీడియోలో చెప్తాను. షార్ట్ అండ్ స్వీట్గా వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మన ఛానల్ అయితే. ఇంకా నిన్న మదనపల్లి మార్కెట్లో టాప్ ధర చూసుకున్నట్టయితే 15 కేజీల బాక్సు 450 రూపాయలు. గత 10 రోజుల నుంచి చూసుకున్నట్టయితేనా ఒక రైతుకి క్వాలిటీ కాయకి 15 కేజీల బాక్స్కి సగటున దొరుకుతున్న ధర వచ్చేసి 380 రూపాయలన. అబ్బా అంటే 400 టైం బాగుంటాయి. ఇంకా టాప్ ధరలు ఉంటాయి అంతే, కానీ అందరికీ అయితే దక్కవు. మీకు తెలుసు అది రైతులందరికీ. టాప్ ధర ఏదో ఒక మండీలో ఆ మండీలో 2 లాట్లు వేస్తారు అంతే, కానీ దక్కుతున్న ధరలు వచ్చేసి 380 400. 10 రోజుల నుంచి ఇదే రేటు. ఒక రోజు రేటు జంపు 20-30 రూపాయలు 40 రూపాయలు టాప్ ధర పెరిగినా సగటున ధర దక్కుతుంది వచ్చేసి ఇదే 380 రూపాయలు 15 కేజీల బాక్స్కి మదనపల్లి అయితే. ములకల చెరువు చూసుకున్నట్టయితే ములకల చెరువులో అయితే మనకు 22 కేజీల బాక్సులు ఉంటాయి కాబట్టి ఆడ ఎక్కువ దక్కుతున్న ధర వచ్చేసి 500 నుంచి 550, 570, 580 రూపాయలు. ఈ మధ్యన అయితే సగటుగా యావరేజ్గా రైతుకి క్వాలిటీ కాయ ఉంటే ఈ మధ్యన దక్కుతుంది ధర. ఇంకా అంగల్లో వచ్చేసి అంగల్ సీజన్ స్టార్ట్ అయినాక 800 రూపాయలు అయితే పోయింది పెద్ద బాక్సు. సీజన్ స్టార్ట్ అయినాక 800 రూపాయలు ఒక లాట్ అయితే పోయింది అది. అక్కడ యావరేజ్గా దక్కుతున్న ధరలు వచ్చేసి 650 రూపాయల నుంచి 660, 670 ఈ మధ్యన ఎక్కువైతే నడుస్తుంది అంగళ్ళు మార్కెట్లో. యావరేజ్గా దక్కుతున్న ధరలు ఒక వారము 10 రోజులు 10 రోజుల నుంచి అంగళ్ళు మార్కెట్లో. రాబోయే రోజుల్లో ఎలా అంటే ప్రెజెంట్ మనకు మదనపల్లి చూసుకున్నట్టయితే సోయింగ్ అయితే చాలా వరకు ఎక్కువైంది. ప్లాంటేషన్ అయితే విపరీతంగా ఉన్నాయి. మదనపల్లి కానీ ములకల చెరువు, పొంగనూరు, అంగళ్ళు ఇటు సైడ్ చూసుకున్న ప్లాంటేషన్ అయితే చాలా వరకు ఉంది. ఇంకా అనంతపురం, ముదుగుబ్బ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. కొన్ని చోట్ల అక్కడక్కడ స్టార్ట్ చేసినా కూడా ముదుగుబ్బ ఇవైతే ఏంటంటే ఇంకా వర్షం పడితే మాత్రం అక్కడ ప్లాంటేషన్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. ఇంకా అయితే స్టార్ట్ చేయలేదు. కళ్యాణదుర్గం ఇటు సైడ్ ఇంకా ఇప్పుడు స్లోగా జరుగుతుంది అక్కడ సోయింగ్ అనేది. వర్షం పడిందంటే మాత్రం వేసేస్తారు. ఇంకా మన మదనపల్లి టమోటా ధరలు ఈ ఫ్యూచర్లో ఎలా ఉండబోతాయి అనేది ఏంటంటే నా మార్కెట్లో ప్రజెంట్ అయితే మెరుగ్గానే ఉన్నాయి. ఈ రేట్లు అయితే మాత్రం ఓకే. ఇంకా మెరుగుపడతాయా అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే వేరే రాష్ట్రాల్లో కాయ లేకుండా అక్కడ వాతావరణాలు అనుకూలించక కాయలు అక్కడ తగ్గినాయంటే మాత్రం మన ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయిందంటే మాత్రం ఇంకా మెరుగుపడతాయి ధరలు అయితే చాలా వరకు పెరుగుతాయి. లేదు అటు కాయ అనుకూలించి కాయ అక్కడక్కడే కాయ వస్తుందంటే మాత్రం ప్రజెంట్ ఉన్న రేట్లకైతే డోకా ఉండదు. ప్రజెంట్ రేట్లు అయితే ఉంటాయి. ఇది మనం చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ రైతులకి మనం ఒక వారం రోజులుగా అనాలిసిస్ చేసింది. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో ధరలు పెరిగితే అందరూ హ్యాపీనే, రైతులు హ్యాపీ అయితే అందరూ హ్యాపీయే. ఇది మన వీడియోలో చెప్పాల్సి అనుకునింది. ఇంకా వీడియో నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే ఎవరు చూసిండ్రో, ఎప్పుడో దొబ్బేసి వెళ్ళిపోయింటారో, ఏదో 5 మందో 10 మందో రైతులు చూసింటారు. వాళ్ళ కోసం ఏంటంటేనా I1 I2 అనేది ఐమాక్స్ కంపెనీది గ్రోత్ ప్రమోటర్స్. చెట్టు గ్రోత్ వచ్చేసేకి సైడ్ బ్రాంచెస్కి చెట్టు గ్రీనిష్కి ఎక్సలెంట్గా పనిచేస్తాయి. I1 ఎకరాకి 2, I2 వచ్చేసి కాయ సైజులకి షేనింగులకి బాగా పనిచేస్తాయి. తక్కువ ధరలో ఒకసారి వాడి చూడండి. మీకు నమ్మకము రిజల్ట్ ఉంటేనే తిరిగి వాడండి. బాగుంటే 10 మందికి చెప్పండి, బాగాలేకపోతే అసలు ఎవరు చెప్పొద్దు, ఇంకా ఎక్కువ మంది చెప్పండి. థ్యాంక్ యూనా.